అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం భగభగే భగని భాగోదరి భగవాసుకే ఓం భగభగే భగని భాగోదరి భగవాసనే. ప్లీజ్ ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోతే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు లేవన్నందుకు ఆ దయ్యం నన్ను కొట్టింది తల్లి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ట్రాన్స్జెండర్స్, చాలా మంది ట్రాన్స్జెండర్స్ని చూస్తూ ఉంటారు, భిక్షాటన చేస్తూ ఉంటారు, ట్రాఫిక్ దగ్గర ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అయితే చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు వీళ్ళు ఎందుకు భిక్షాటన చేస్తారు అని. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మాకు అసలు ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు అని. అయితే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం, తెలంగాణ కొత్త ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఏదైతే ట్రాఫిక్కి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఉంటారో, అంటే హోమ్ గార్డుల తరహాలో వీళ్ళని నియమించబోతున్నారు అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి దాని గురించి ట్రాన్స్జెండర్ మాధురి గారు ఏమంటారు అనే దాని గురించి ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నా. చాలా ఫేమ్ అయిపోయారు. ఎందుకు చూస్తున్నా మగూరి గురించి చాలా ఇంటర్వ్యూస్ లో ఇస్తున్నారు, చాలా ఫేమ్ అయిపోయారు. బిజీ షెడ్యూల్. సో ఆ గోరి గురించి మాట్లాడే ముందు ఇంకొన్ని మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇవ్వబోతుంది. అంటే హోమ్ గార్డ్ల తరహాలో మిమ్మల్ని నియమించబోతుంది. దాని గురించి మీరు ఏమంటారు? అది కరెక్టే అంటారా? సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో రేవంత్ రెడ్డి గారు సారు ఇలా ట్రాన్స్జెండర్కి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. సో హ్యాపీగా, ఎందుకంటే ఏం కావాలి, మాకు హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. సో అసలు భిక్షాటన చేయడానికి గల కారణం ఏంటి? సో ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, ఒక ప్లేస్కి మీరు వెళ్ళాలి వీడియో కోసము. సో ఆడ మంచిగా ఉండొచ్చు, చెడగా ఉండొచ్చు, డేంజర్ ఉండకపోవచ్చు. సో మీరు వెళ్ళాలి, మీ జాబ్ అది కాబట్టి ఓకే. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఏంటంటే చాలా రకాలుగా ఉన్నాయి. సో సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు, సో ఓపెనింగ్స్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ట్రైన్లు భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు. సో చాలా మంది చదువుకొని ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. సో వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని తగ్గట్టుగా వాళ్ళు ఉన్నారు. సో భిక్షాటన విషయానికి వస్తే, సో ఇప్పుడు ఏంటంటే అది వృత్తి అయిపోయి, అది ముందు నుంచి ఉందండి, మధ్యలో ఎవరు నేర్పించింది కాదు ఇది భిక్షాటన. మీరు అన్నట్టుగా అదొక వృత్తి, వృత్తి అనే కదా, ఎవరు నేర్పించింది కాదు, మధ్యలో ముందు నుంచి ఉంది అది. సరే, మన బతుకు తీరు కోసము ఇలా ఇవన్నీ ఇప్పుడు రకరకాలుగా వచ్చాయి, కానీ ముందు నుంచి సాంప్రదాయంగా అడుక్కొని బతికేటోళ్ళు అనమాట. సో ఇప్పుడు చాలా న్యూసెన్స్ గా అయిపోయింది. అయితే మీరు అన్నట్టుగా అదొక పనిలాగా మారిపోయింది. నేను అనట్లేదు, చాలా మంది అలా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే మనం నేనేం చేయాలి చెప్పండి. సో మేము అది ఆ వృత్తిని కొంతమంది ఒక లక్ష్మీదేవిగా భావిస్తారు. సో ఎదుటి వాళ్ళు ఎన్నో అంటా ఉంటారు. సో అవన్నీ పట్టించుకుంటే ఎట్లా? ఎవరి వృత్తి వాళ్ళకే దైవం కదా. అవును. సో భిక్షాటన చేస్తే పర్లేదు, కానీ అసభ్యకరంగా బట్టలు విప్పేసి మగవారి మీద పడిపోయి ఆ పక్కన ఆడవారు ఉన్నారు, లేకపోతే భార్యలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ, మరి దాని గురించి ఏమంటారు? ఒక ట్రాన్స్జెండర్ గా మీరేమంటారు? అలా చేయడం చాలా తప్పు. సో నేను ఓపెనింగ్స్ వెళ్తా ఉంటాను. సార్ నేను అలా చెయ్యని, పెద్ద పెద్ద వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నా ఉండే ఏరియాలో సరే పెద్ద పెద్ద లీడర్స్ కానీ చాలా మంది నాకు తెలిసిన ఫ్యాన్స్ చాలా మంది ఫోన్ చేసి పిలుస్తారు, వెళ్తాను, దీవించేస్తాను, వాళ్ళు ఇచ్చింది ఏదో ఒక స్వీకరించి వస్తాను. కానీ అలా చేయను. సో అది అలా ఉండదు. సో వాళ్ళ ప్రేమను బట్టి మీరు అన్నట్టు డిమాండ్ చేస్తే ఇవ్వచ్చు. కానీ నేను ఆ వృత్తిలో ఉన్నా కాబట్టి సో నా గురించి చెప్తున్నా. సో నేను వాళ్ళు ఎంత ఇచ్చినా నేను హ్యాపీగా స్వీకరిస్తాను నేను. సో అది ఒక 1 రూపీనా 2 రూపీనా అది పక్కన పెడితే, సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ మంచిగా ఉన్నారమ్మా, ఇప్పుడు నేను మంచిదాన్ని, నువ్వు మంచిదానివి, 5 మంది ఉన్నారు, 5 మంది మంచిగా ఉంటారా? ఉండలేరు. ఒకరు మంచిగా ఉండొచ్చు, ఒక చెడ్డగా ఉండొచ్చు, కుళ్ళిపోతూ ఒకటి ఏ రకాలుగా. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా అంటే కొంతమంది పెద్దవాళ్ళు చెప్పాలి, ఇలా ఉండండి, ఇలా బతకండి, ఇప్పుడు భిక్షాటన చేస్తున్నారు, ఇలా ఏంది ఓపెనింగ్స్ వెళ్తున్నారు, నీతి నిజాయితీగా బతకండి అని చెప్తే వింటారు. కొంతమంది ఏంటంటే మీరేం నాకు చెప్పేది అని వాళ్ళ తరహాలో అలా బట్టలు ఇప్పి అలా చేయడం వల్ల రిమాండ్ వెళ్ళినోడు కూడా ఉన్నారు, కేసు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఆపట్లేదు. ఇలాంటి ఆపండి. ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా ఇలాంటి జరుగుతున్నాయి. ఆడవాళ్ళ కమ్యూనిటీలో కానీ మగవాళ్ళ కమ్యూనిటీలో కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీలో ట్రాన్స్జెండర్ ఇలాంటివి ఆగట్లేదు. సో నేను చెప్తున్నా, కానీ అలానే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు.
కానీ వాళ్ళ చేసిన పనికి శిక్ష పడుతూనే ఉంది కదా. ఉమ్. సో నిజంగా వెళ్తూనే ఉన్నారు, కేసు బుక్లు అవుతున్నాయి. నేను అదే అంటున్నా, ఎవరైనా కానీ భిక్షాటం కానీ ఏదైనా కానీ నీతి నిజాయితీకి రూపాయి వచ్చినా తీసుకోండి. అలా బట్టలు ఇప్పి అలా చేస్తే ఏం వస్తుంది? నువ్వు ఈ రోజు చేసావు, నువ్వు మళ్ళీ నెక్స్ట్ రోజు అదే ఏరియా నువ్వు వెళ్ళాలి. సో అలా ఎందుకు? ఒక రూపాయితో పోయేదాన్ని ఎందుకు? అది చాలా తప్పు. ఏదైనా ఓపెనింగ్స్ అయినా లేకపోతే ఫంక్షన్స్ అయినా గృహప్రవేశాలైనా ఎవరైనా చేసుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భయపడాలి ఎందుకు పరిస్థితి అంటే అంటే ఒక 5-6 మంది ట్రాన్స్జెండర్స్ వచ్చేసి నాకు 10,000 కావాలి, 20,000 కావాలి, ఇస్తే గానీ ఇక్కడ నుంచి వెళ్ళను. ఇంకోటి ముఖ్యంగా జనాలు భయపడుతున్నది ఏంటంటే అమ్మ, ట్రాన్స్జెండర్స్ ని పరమశివుల్లా కొంతమంది పూజిస్తారు, ఇంకొంతమంది నెగిటివ్ గా చూస్తారు. మీరు ఏదంటే అది నిజం అవుతుందన్న ఒక నిజం ఉంది బయట. చాలా మంది నమ్ముతారు ట్రాన్స్జెండర్స్ దీవించినా లేకపోతే శాపం ఇచ్చినా అది నిజం జరుగుద్ది అని. ఎక్కడ డబ్బులు ఇవ్వకపోతే శాపం పెడతారేమో అన్న భయం. మరి ఎందుకు ఇలాంటివి అంటే ఇష్టంతో ఇవ్వాలా లేకపోతే భయంతో ఇవ్వాలంటారా? సో అందరూ పెడుతున్నారు అమ్మ శాపనదాలు, కొంతమంది పెడుతున్నారు. కొంతమంది పెడుతున్నారు అంటే నేను అదే చెప్తున్నా, అలా పెట్టకండి. వాళ్ళకి అది చెప్పేవాళ్ళు లేక, వాళ్ళకి తగినంత శిక్ష పడేంత వరకు బుద్ధి రాదు. సో ఎన్నోసార్లు చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. నేను అదే అంటున్నా, నా సర్వేలింగ్లో ఎవరైనా కానీ మీరు చాలా మంది పెద్ద పెద్ద పోలీసులు నాకు ఫోన్ చేస్తారు. సో అలా ఫోన్ చేస్తున్నారంటే సార్ నేను ఎంత పర్ఫెక్ట్గా ఉంటాను కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తారు. రా అమ్మ మంచిగా, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ లాగా దీవించుకుంటారు, దీవించమ్మ అంటారు. వాళ్ళ చీర జాకెట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కానీ అదే నాకు పెద్ద అమౌంట్గా నేను భావిస్తాను. సో కొంతమంది ఏంటంటే అదే చెప్పేవాళ్ళు లేక శాపనాదాలు పెట్టాను. సో అవన్నీ తగలవమ్మా. ఒక వ్యక్తి శాపనాదాలు పెడుతున్నావంటే, ఇప్పుడు నువ్వున్నా నేనున్నాను, సరే నువ్వు నాకు ఏదో ద్రోహం చేసావు, సరే పోనీ నువ్వు నాశం అవ్వని అంటే అవ్వరు. ఎక్కడి నుంచి వస్తే మాట అవుతుందో అక్కడి నుంచే రావాలి. సో నాకు గట్టిగా మనోభావాలు దెబ్బతిని నేను ఒక రోజు కూర్చొని ఏడ్చి నా మనసు ఎంత బాధపడుతున్నా, ఇక్కడి నుంచి నా కళ్ళల నుంచి రావాలి ఆ శాపం అనేది. సో ఆ కళ్ళల నుంచి వస్తేనే అప్పుడు తగులుతుంది. సో దారిపై ఏదో అంటే అవి గాలిలోపై మాటలే. సో ఏంటంటే జనాలు భయపడడానికి ఏదో భయపడతారేమో అన్నట్టు అలా బెదిరిస్తారు వీళ్ళు. కొంతమంది అయితే అన్ని ఇప్పేసి కూర్చుంటారు. సో అది ఎందుకు, నేను ఒకటే, మన అమ్మ నాన్న ఆస్తి సంపాదించింది కాదు ఎవరైనా కానీ. సో దాతలు మీరైనా నేనైనా ఎవరైనా ఒక ట్రాన్స్జెండర్ ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా కానీ నీతి నిజాయితీ కూడా వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. ఇలా ఇప్పడం చాలా తప్పు. నేను అంటున్నా కదా, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి నేను అంటున్నా. సో ఎంత చెప్పినా మారమ్మా జనాలు. అయితే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కి సంబంధించి కనుక వస్తే కొంతమంది ట్రాన్స్జెండర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే, వీళ్ళు ఇచ్చే 10,000 15,000 మాకు ఒక్క రోజుల్లో వస్తాయి, మాకు ఈ ఉద్యోగాలు వద్దు అంటున్నారు. మరి దాని గురించి నాకైతే కావాలి ఈ ఉద్యోగం, ఎందుకంటే నేను చదువుకోలేదు. సో నేను అనుకుంటాను, ఎందుకు నేను భిక్షాటం చేస్తున్నాను, ఎందుకు నాకు ఇది ఏదో వాళ్ళు ఇచ్చిన 2,000 అన్నా కానీ నాకు సరిపోతుంది. సో దీనికి అలవాటు పడినోళ్ళు కొంతమంది. సో చాలా మీరు అన్నట్టు చాలా తప్పు. కొంతమంది అన్నిండొచ్చేమో మాకెందుకు అన్నట్టు, కానీ చాలా మంది రెడీగా ఉన్నారు. సో అంటే ఒక్కరోజు ఒక వ్యక్తితో వెళ్తే మాకు 10,000 వచ్చేస్తారు. నేను అదే అంటున్నా, కొంతమంది అన్నిండొచ్చు మీతో, కానీ అందరూ అనలేదు. నాకు తెలిసిన వరకు చాలా మంది ఎప్పుడెప్పుడు ఇస్తారన్నట్టున్నారు. ఉద్యోగం ఇవ్వడమే కానీ ఇస్తే ఇంకా అందరూ చేసుకుంటారు. 50% మీరు అన్నట్టుగా ఇస్తే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. 50% ఏమో లేదు మాకు ఒక్క రాత్రికి 15,000 వస్తాయి, లేకపోతే 10,000 వస్తాయి, 5,000 వస్తాయి. అలాంటి మేము నెల మొత్తం ఈ 15,000 కోసం ఎదురు చూడాలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ప్రభుత్వమే జాబ్ ఇంతవరకు ఇన్నాళ్ళు ఎక్కడ చూసినా జాబులు అడుగు ఇవ్వరు, మాకు పడుకో అంటారు, అది చేయమంటారు ఇది చేయమంటారు అని ఏదో ఒకటి చెప్పుకొని వచ్చారు. మళ్ళీ ఈరోజు జాబులు ఇస్తుంటే మళ్ళీ వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటే ఇక మంచిదే కదా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆడ మగట్లో మనం కూడా ఒకటి ట్రాన్స్జెండర్. ఇప్పుడు చరిత్ర లేదు, పురాణాలు చూసుకుంటే రాముడి యుద్ధంలో కూడా ఉన్నాం మేము. అలాంటప్పుడు మనకి హక్కు ఉంది, మనం చేసుకోవాలి, మన కమ్యూనిటీ మనం కాపాడుకోవాలి. సో మా దాంట్లో కూడా కొంతమంది నకిలీ వాళ్ళు ఉంటారు మీరు అన్నట్టు, బట్టలు ఇప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఒక మార్కెట్లో దొరుకుతుంది. సార్ ఎక్కడికి వస్తున్నా ప్రతిదీ మార్కెట్. ఇప్పుడు ఒక మగవాడు మీసాలు గడాలు ఉండి సో వాడు ఆడదానిలాగా మాట ప్రతిదీ దొరుకుతున్నాయి. సో మనము ఒక ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకోవాలి, ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే ఇంప్లాంట్ సర్జరీ వస్తాయి. సో ఇంప్లాంట్స్ ఒక మగవాడు ఇంప్లాంట్స్ ఎలా వస్తాడో దానికి ఒక ప్లాస్టిక్ అనేది ఒక బ్రాడ్ అలా ప్రతి దొరుకుతుంది. అలాంటివి వేసుకొని కూడా ఇలా చేస్తున్నారమ్మా. వాళ్ళ వల్ల మాకు పేరు పోతుంది. ఎవరో అసలైన ట్రాన్స్జెండర్ 2-3 బట్టలు ఇప్పి ఏదో న్యూసెన్స్ చేస్తే మిగతాదంతా చేసేది నకిలీ వాళ్ళే. సో జబర్దస్త్ లేడీ గెటప్ వేసే వాళ్ళు ఎంత అందంగా కనబడతారు.
ప్రతిదీ అమ్మాయిలాగా కనిపిస్తుంది. సో అలాంటి అంటే వాళ్ళని అనట్లే కానీ వీళ్ళు ఎగ్జాంపుల్ ఎవరైతే నా అబ్బాయిలు ఉంటారో ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉండి ఇలా ట్రాన్స్జెండర్గా వేషాలు వేసుకొని నైట్ పూట నిలబడడం, వరకు ఆడ చైన్లు కొట్టేయడము, డబ్బులు అక్కడ, సో ఇవన్నీ అసలైన ట్రాన్స్జెండర్ నీతి. నేనే చెప్తున్నా, నాకు తెలిసిన ఒక నీతి నిజాయితీ. ఎందుకంటే మాకు తెలుసు ఆ బాధ ఏంటో. మేము ఇప్పుడు వాళ్ళం కాదు, మేము 20 ఏం లేదు, మాకు ఆ బాధ తెలుసు కాబట్టి మేము నీతి నిజాయితీగా ఉంటాం. నేను అందరూ నీతి నిజాయితీగా ఉంటారు నేను అనట్లేదు. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. అయితే అసలు నిజమైన ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు, అసలు ఏం పని చేస్తూ ఉంటారు? నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అనుకుంటే గనక అసలు ఎలా ఉంటారు, వాళ్ళకి ఏదో డే ఎలా స్టార్ట్ అవుతూ ఉంటుంది? మామూలు ఎలా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది అంతే. ఎలా అన్నా అవ్వచ్చు అది, వాళ్ళ ఏ విధంగా అయినా వాళ్ళ వృత్తిని బట్టి డే అలా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ట్రాన్స్ అనేది చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో అంటే ఎంతమంది అయినా ఓకే అంటారు, మరి కొంతమంది నాకు ఇంత డిమాండ్, అక్కడికి వెళ్ళి మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగానే ఎందుకని ట్రాన్స్ ఓన్లీకి ఎందుకు అంత ఎడిక్ట్ అవుతున్నారు? ఆ వృత్తి చేసే వాళ్ళకి ఒక లాగా ఉంటుంది మైండ్. అమ్మాయిలు కూడా కొంతమంది ఇలానే ఉన్నారు. అమ్మాయిలు మళ్ళీ ట్రాన్స్జెండర్ అంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఉండి కూడా అంటే నీకేమైనా నేను సపోర్ట్గా ఉంటా, నాకేమైనా నువ్వు సపోర్ట్గా ఉన్నట్టు ఇలా బాండింగ్ ఉంటుంది. సో అమ్మాయిలుగా ఉన్నారు, అబ్బాయిలు కూడా గే పీపుల్స్ ఉన్నారు. గే వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా మోసం ఉంది. మోసం ఉంది. మా ట్రాన్స్జెండర్ ప్రతి ఒక్క దాంట్లో మోసం ఉంది. నేను అదే అంటే నీకు నిజాయితీగా బతుకున్నాను, అది ఏ వృత్తి అయినా కానీ. నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. సో అలా అనమాట. అయితే ఇంకా మీ విషయానికి వస్తే కొన్ని ఇంటర్వ్యూస్లో కనుక చూసుకుంటే శివలింగాన్ని తీయడం, లేదా పూనకం వచ్చినట్టు కొంచెం ఇదైపోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. యాంకర్స్ని బెదిరిస్తున్నారు. నిజంగానే బెదిరిస్తున్నారా? నిజంగానే చీరల నుంచి శివలింగాన్ని తీసారా? నిజంగానే మీకు శక్తులు ఉన్నాయా? అసలు శక్తులు ఉన్నాయనే కదా నేను చూపిస్తాను. ఉంటే మరి ఇక్కడ ఎందుకు ఉంటారు మీరు? నిజంగానే శక్తులు ఉండి నిజంగానే మీకు జరగబోయేది తెలిస్తే గనక మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు? రేపు ఏం జరుగుతుందో మరి దాన్ని ప్రజలకి చూపించి అన్ని ఆ విధంగా చేసేవాళ్ళు కదా. అంటే ముప్పు ఏదైతే వస్తుందో అది రాకుండా చూసేవాళ్ళు కదా. చూపించమంటే చూపిస్తాను. చూపించండి మరి. కొన్ని వాటర్ ఇవ్వండి. ఓపెన్ చేసి పెట్టాలా? అంటే భయపడుతున్నారా? నేనేం భయపడట్లేదు, మీరు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తే. చేయబట్టమ్మా. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? చీరలు అయితే నేను దీలే కదా. చీరలు అంటే ఇట్లా పెట్టుకుంది కదా, చీరలు అయితే ఇట్లా పట్టుకుని ఉన్నా కదా. ఓకే, పక్కన జరుగు. చెప్పమ్మా. జరగమన్నానా? చెప్పు తల్లి. ఎవరిని జరగమంటున్నారు? ఇక్కడ దయ్యాలు ఉన్నాయి తల్లి. నమ్మమంటారా? నిజంగానే నిజంగా ఉన్నాయమ్మా. ప్లీజ్ ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోతే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు లేవన్నందుకు ఆ దయ్యం నన్ను కొట్టింది తల్లి. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పేదంతా నమ్మచ్చా? నిజంగా దయ్యాలు ఉన్నాయి తల్లి. ప్లీజ్ నన్ను వదిలేసే. సో ఇంకా ఇలానే ఉంటే నన్ను బతకనియదు. సో దీన్ని బంధించాలి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే. ఎన్నున్నాయమ్మా దయ్యాలు? ఆడవా మగవా? నువ్వు మజాక్ చేయొద్దు తల్లి, నేను బంధించేంత వరకు. పట్టమ్మా. చూపించు, ఏమైనా తేడాగా ఉందా? చూపించు. ఓం భగభుకే భగని భాగోతరి భగవాసుకే సాకిని ఢాకిని అరుంధతి నాగవల్లి, మీరందరూ ఇందులో రాండి, నేను బంధిస్తున్నా. చూపించు ఒక్కసారి. ఏమైనా ఉందా? లేదు. చూపించు. నాన్న వలిసి చూపించు.
ఎలా ఇది కెమెరాకు చూపించమ్మా, ఎలా సాధ్యం? కెమెరాకు చూపించమ్మా అంటే కట్ అయింది, 4 ఉన్నాయి. సో కత్తి లేదు, ఏమీ లేదు, మళ్ళీ ఎలా కట్ చేసావు? దయ్యాలు నిజంగా బంధించాను కాబట్టి వాళ్ళు వచ్చి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఆత్మ బంధించారు. మరి ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, మరి ఇప్పుడు వెళ్ళిపోయా మళ్ళీ దెయ్యాలు? మళ్ళీ బయటకు వచ్చినాయి, మళ్ళీ బంధించాలి. ఓం భగవతే భగని భాగోతరి భగవాసుకే. ఏమైనా కనపడుతుందా? అందులో వాటర్ ఉన్నాయి, ఇందులో ఏం లేదు. ఏం లేదు కదా. దయ్యాలు నన్ను అయితే కదా వంట మీద కూర్చొని నన్ను హింసిస్తున్నాయి. ఇంకా నా వల్ల అవ్వట్లేదు, బంధించాలి. ఓం భగభగే భగని భాగోతరి. ఓం భగభగే భగని భాగోతరి భగవాసుకే. ఓం భగభగే భగని భాగోతరి. రా 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 రా. చూసావా దయ్యము? అక్కడ దయ్యం ఎక్కడ కనిపించింది? కనపడిచ్చిందమ్మా. ఓం భగభగే భగని భాగోతరి. పట్టు తల్లి. ఏం చేయాలి దీన్ని? దయ్యాన్ని బంధించాను తల్లి. నీళ్ళని మీరు బంధించింది? నీళ్ళు వేసి వాళ్ళు ఉబ్బి అది ఎట్లా చీల్చిపోయిందో చూసారా? ఏదైనా సబ్బు ఏదో వేసి ఉండొచ్చు. సబ్బు వేస్తే ఎట్లా ఏదైనా ఉండొచ్చేమో. సబ్బు అయితే సబ్బు రాదు కదా. సబ్బు అయితే మామూలుగా నురుగు వస్తుంది. నురుగు వస్తే అది ఉబ్బదు కదా. ఈనో వేసి ఉండొచ్చు మేబీ. ఈనో వేస్తే ఇలానేగా నురుగు వచ్చేది. సో ఇప్పుడు మీరు చేసేవి చాలా వరకు అంటే మ్యాజిక్ చేస్తూనే ఉంటారు. మరి ఇది నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? సరే ఇందాక దెయ్యాలు ఉన్నాయి అన్నారు, చాలా వరకు మగవా ఆడవా? సో ఇదంతా మ్యాజిక్ అమ్మా. సో ఏదైతే నువ్వు టాపిక్ ఎత్తావో అఘోర విషయంలో, సో ఇలాంటివి జనాలు ఇవి ఎప్పుడో కనిపెట్టారు. సో మీరు అన్నట్టు నిజంగా ఉంటే అని అన్నారు. సో నిజంగా నాకు మహిమలు వస్తాయి. సో రోజు ఒక బంగారు నాణ్యం తీసుకొని బతకచ్చు. సో నేను ఇలా షాప్ ఓపెనింగ్ వెళ్ళి ఎంత కష్టపడాల్సిన లేదు. సో ఏదైతే ఇప్పుడు టాపిక్ ఇస్తూ నడుస్తుందో, సో ఆమె ఓకే, ఆమె నేను ఒప్పుకుంటాను. సో ఒక వేషధారణ అనే పేరు చెప్పుకొని జనాలకి ఏం మోసం చేయట్లేదు, డబ్బులు గుంజట్లేదు. సో మాటలు చెప్పుకుంటూ అవి చెప్పుకుంటూ, సో ఇవన్నీ నాకు ఫేక్ అనిపించింది అమ్మ. ఎందుకంటే గతంలో చాలా మంది బాబాలను చూసాము. అవును. సో సరే ఇదంతా ఓకే, మరి శివలింగాన్ని ఎలా తీశారు మీరు? శివలింగం తేలేదు, కానీ శివలింగం ఏం లేదు. మామూలుగా మన వాటర్ తాగుతా సో మామూలుగా ఈ అరటి పండు తొక్క అనుకున్నాము శివలింగం లాగా. మామూలుగా ఇలా వాటర్ తాగుతా ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు. సో శివలింగ తయారు మర్చిపోయాను యాక్చువల్గా. సో అంటే ఆ రూప అందులో ఏదన్నా కూడా తీయచ్చు, ఏదైనా సరే చేయొచ్చు. అంటే ఇప్పుడు శివలింగం తెచ్చుకున్నారు కాబట్టి శివలింగం తీశారు, అంటే వేరే ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా సరే. మరి ఇంకేదైనా అడిగితే అది తీసేవాళ్ళ ఏమడిగితే పువ్వో లేకపోతే కాయనో. ఇప్పుడు కాయన్ తీయండి, అది మ్యాజిక్ అంటున్నా కదా. అదే అంటే చాలా మంది కూడా నిజంగానే మీకు మంత్రాలు వచ్చు, లేకపోతే ఇంకేదైనా దెయ్యాలు కనిపిస్తాయి. ఇప్పుడు నిజంగానే ఇది అన్నారు కదా మీరు, ఇందులో అంటుంటే నవ్వొచ్చింది అనమాట. అంతే. మరి ఈ పొడి ఎలా తీశారు? ఏం పొడి? ఇలా పెట్టుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడా? లేదు, అది లైవ్ లో ఉండగానే ఇలా పెట్టుకొని ఇలా చేస్తాను.
నేను అదే అంటున్నా కదా, అసలు మ్యాజిక్ చాలా మంది గతంలో చేయలేదా ఎవరు ఇలా మోసాలు? సో అలా బెలూన్లో నేను వేసి నేనో ప్యాకెటే చదువు వెళ్ళినప్పుడు, సో ఓకే నో ప్రాబ్లము. నేను వేసింది ఈనో. ఒక గ్రామంలో దయ్యాలు ఉన్నాయని, సో శక్తులు నిజంగానే ఉన్నాయి, దేవుడు ఉన్నారు, కానీ ఇలా కొంతమంది ఉపయోగించారు, వాళ్ళు వేరేలాగా ఉపయోగిస్తారు. కొంతమంది ఇలా పేరు చెప్పుకొని నాకు శక్తులు ఉన్నాయి, నేను దయ్యాన్ని నడిపిస్తా, దయ్యాన్ని బంది, ఎవరైతే దొంగ వేషాలు వేసుకొని దొంగ వేషాలు వేసుకుని మాట వాళ్ళ గురించి టాపిక్. ఇప్పుడు ఏదైతే అఘోర విషయాలు కూడా టాపిక్ వల్ల ఒక ఊర్లో ఇలా బెలూన్ దయ్యాన్ని బంధించి 60-70 వేలు గుంజారు. ప్రతి ఊర్లో ఒక్కొక్క రకంగా బంధించి. సో నేను కూడా ఇలాంటి నమ్మకండి, అఘోర ఆమె నమ్మండి, కానీ ఆమె వేసుకున్న నేను అఘోర అనే చెప్పి నమ్మకండి అని నేను మాట్లాడడం జరిగింది. అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు, అంటే ఈ వాతావరణం అనేది వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానీ మనుషులు కానీ వీళ్ళందరూ కూడా. అలాంటిది ఆవిడ ఇక్కడ దాదాపు కొన్ని రోజులు నెలలు ఉంది, ఎప్పటి నుంచో ఉంది, తను ఇప్పటి నుంచే కాదు కొన్ని గత సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు చూసాను. ఎప్పుడు చూసారు? ఒక 2 years బ్యాక్ ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, కాకపోతే అప్పుడు అది అబద్ధం, ప్రూఫ్ చేయమంటే చేస్తారు. 2 సంవత్సరాల ఇంటర్వ్యూ లేదు, రీసెంట్ గా ఒక 2 నెలల కిందట ఇచ్చింది ఆమె ఒక ఇంటర్వ్యూ, అది మామూలుగానే ఇచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ సికింద్రాబాద్ అమ్మవారి గుడి అవ్వలేదో అంతకు ముందు వరకు తనేం ఫేమ్ లేదు, వచ్చిపోయేది. ఒక 2-3 ఇంటర్వ్యూలు ఎవరికో, అంటే మా ఆర్టీవీ వాళ్ళకు కూడా ఇచ్చింది ఒకసారి. సో అలా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ అమ్మవారి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయో ఆ రోజు గుళ్ళో దాదాపు 45 నిమిషాలు ఒంటి కాలు మీద నించొని ధ్యానం చేయడం, ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం ఫేమస్ అయింది. మరి నిజమైన అఘోరి అయ్యి ఉంటే మరి అప్పుడే నేను ట్రాన్స్జెండర్ అని ఎందుకు చెప్పలేదు? అసలు నిజమైన అఘోరి అని మీ అభిప్రాయం ఏంటి? ఆమె ట్రాన్స్జెండర్ కదా మీ విషయం. సో ట్రాన్స్జెండర్ అని తెలిసిపోయింది, సో ఓకే నో ప్రాబ్లం. అది దీక్షలో తీసుకుంటే ఇప్పుడు నేను కూడా 3వ తారీఖు మాల వేసుకుంటున్నా, భవానీ మాల. సో జెండర్తో అవసరం లేదు. సో అసలైన అఘోరాలు నేను చెప్తాను ఒకసారి, ఈ టాపిక్ పక్కన పెట్టి మాట్లాడదాం. సో నేను 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా. సో నేను ఇంత డేర్గా నేను మాట్లాడడం కానీ నన్ను చూశాను కాబట్టి నేను 2000-3000 కిలోమీటర్ ప్రయాణించి దర్శించుకున్నా. 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా. కొల్హాపూర్ మహాలక్ష్మి, కామాఖ్య అమ్మవారు శక్తిపీఠం తెలుసు కదా, కామాఖ్య ఇక్కడ ఉందా, గౌహతి. కాశీ 5 సార్లు వెళ్ళా. పూరి జగన్నాథ్ టెంపుల్, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఇవన్నీ తిరుగుతా సో అఘోరాలు ఎక్కడ బయట కనపడరు. ఇదే లైవ్ పెట్టారు. అవును, లైవ్ పెట్టారు. నేను రాగానే ఏమన్నా అమ్మో అని అన్నా. మీ అదే ప్రస్తుతం అఘోర కేదార్నాథ్ లో ఉంది, 100 మందితో సైన్యంతో వస్తున్న అఘోర గారు పక్కన ఎవరున్నారు కొంచెం చూపియండి. మీ ఉన్నారు అదిగోండి ఇక్కడే కేదార్నాథ్ లైవ్ లో ఉండి మా అఘోరాలు వీళ్ళే, ఇది మా కమ్యూనిటీ వాళ్ళు, ఇది వీళ్ళు మా సంఘాలు అని చెప్తుంటే బాధ అనిపించిందమ్మా నాకు. ఏదైతే వాళ్ళది వెనకాల బ్యాక్గ్రౌండ్ అఘోరాలు ఉన్నారో, ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా, నేను కూడా వెళ్ళాను, బ్లాగ్ చేస్తాను. సేమ్ అందులో ఉన్న అఘోరాలే నా వీడియోలో ఉన్నారు. సో వాళ్ళ నిజమైన అఘోరాలు కాదు, అక్కడే వేషధారణలు వేసుకొని బొట్టు పెట్టి ఒక 100-50 తీసుకుంటారు. సో అసలైన అఘోరాలే కాశీలో కానీ, కేదార్నాథ్లో కానీ, హరిద్వార్ 3 సార్లు వెళ్ళా, హరిద్వార్, రిషికేశ్ కానీ ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఎక్కడో ఉంటారు. పేరు అఘోర వారు. అవును. సో లైవ్లు ఇచ్చినప్పుడు నేను చూసి అడ్డే ఇదేంది ఇంత మోసమా, మేము వాళ్ళు చెప్పేది నిజమని చెప్పలేదు. మీ ఛానల్ లైవ్ వెనక చూపించింది, నేను ఆ పాయింట్ అనట్లేదు. మీ ఛానల్లోనే ఇంకా 2-3 ఛానల్ తీసుకున్నారు, పెద్ద ఛానల్ మీద ఆ లైన్లో వెనకలు చూపిస్తే నేను నమ్మలేదు. అది నేను నమ్మలేదు కాబట్టి ఇది పచ్చి అబద్ధం, వాళ్ళ అఘోరాలు కాదు నేను అంటారు. తప్పేముంది, 10 మందికి నచ్చచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు. సో ఆమె ఎలా చెప్పాలి అఘోర అయ్యండి? సో నువ్వు అఘోర అయితే అఘోర దీక్షలో నీకు మీడియా అంటే పిచ్చి, ఎక్కడ న్యూస్ చేస్తే అక్కడ మనకి ఎక్కువ మంది వస్తారని. సో ఆమె ఏ విషయమో నాకు అఘోర అనిపించలేదు. సో అఘోర నిజంగా అఘోర అంటే నేను పూజిస్తుంది. అఘోరాలు అందరూ కించపడు, కొంతమంది ఇలాంటి వేషధారాలు వేసుకొని వచ్చేవాళ్ళు. సో నాకు దృష్టిలో అయితే కన్నా సో ఎక్కడ నాకు సింక్ అవ్వట్లేదు. ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలాగా. సో నా ఇంటర్వ్యూ చూస్తే ఒక 30 ఇంటర్వ్యూలు ఇవే ఉంటాయి, ఇదే ఒకటే మాట ఉంటుంది, వేరేది ఏమి ఉండదు, ఒకటే కాన్సెప్ట్. సో ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క అబద్ధం చెప్పడం వల్ల, ఒక్కొక్కలాగా చెప్పడం వల్ల సో నా పాయింట్ తీసుకున్న, జెండర్ని తీసుకోలేదు నేను. సో వాట్ ఎవరు ఏదన్నా కానీ సో
అఘోర నువ్వు నిజంగా అఘోర దీక్ష తీసుకుంటే ఇలా ఉండవు. అఘోర దీక్షలు అంటే ఎలా ఉంటాయి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర దీక్ష తీసుకోవాలంటే తల్లిదండ్రులు వదులుకొని పోవాలి. 3 సంవత్సరాలు గురు కింద సేవలు చేసుకోవాలి, వాళ్ళు చెప్పింది ప్రతిదీ. దాని తర్వాత గుహలో వదిలేస్తారు. పలానా ఇన్ని సంవత్సరాలు నువ్వు తపస్సు చేయాలి, వాళ్ళు గాలిన ఆహారము అవన్నీ చూసి చేస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ ఇంకా గురుస్థానానికి గురు రావాలి అంటే శ్మశానంలో వెళ్ళి కొన్ని పూజలు చేసి అప్పుడు కొంత మంత్రంగా చదివి ఒక బాడీని పీస్ని తీసుకుని ప్రసాదంగా భావిస్తారు. తిన్న వాళ్ళు తింటారు, లేదంటే ప్రసాదం గిల్లాని పక్కన పెట్టారు. ఆ ఘోరాలు. సో ఈమె నాగసాధు అఘోర ఇది అఘోర దీక్ష 2 తీసుకుంటా. అది చాలా తప్పు కదా. నేను భవానీ మాల వేసుకుంటున్నా, అయ్యప్ప మాల వేసుకుని 2 ఒకటంటే నువ్వు నమ్ముతావా? లేదు. సో ఇవన్నీ అబద్ధాలు చాలా ఉన్నాయి. పాయింట్స్ జనాలు ఇవి పట్టించుకోవట్లేదు. సో నేను ఇవి చేసి తప్పు అంటున్నారు. కొన్ని పాయింట్స్ పట్టుకొని ముందుకు వచ్చి మాట తప్పేముంది. ఆమె దొంగతనం చేసిందని నేను అనట్లేదు. ఇట్లా ఎందుకంటే గతంలో చాలా మంది పాపాలని మనం నమ్మాం. అవును, సనాతన ధర్మం అంటుందే. ఎక్కడ వచ్చావమ్మా నువ్వు అసలు సనాతన ధర్మం కాపాడడానికి? అదే కరోనా టైంలో ఎక్కడ వెళ్ళింది ఈమె? జనాలు చచ్చిపోతున్నారు, తిండి లేక ఒక పక్కన కరోనాతో ఎక్కడోళ్ళు అక్కడ ఇరికిపోయినారు. పొజిషన్ బాగాలేదు. ఆ రోజు నువ్వు వ్యాక్సిన్ కనిపెట్టచ్చు కదా, నువ్వు కనిపెట్టలేదు, జనాలు కనిపెట్టారు. హ్యాండ్స్ అప్ చెప్తా నేను, వాళ్ళ కాలు ముక్కుతా నేను. జనాలకి ప్రజలు కాపాడారు. డాక్టర్లు కానీ మన ముఖ్యమంత్రులు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఆ ఘోర ఎక్కడ రాలేదే. కలకత్తాలో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపేసేటప్పుడు ఆమె ఎక్కడొచ్చి మాట్లాడలేదే. మన జనాలు ఏదో వాళ్ళ వంతు చేశారు. దిశా కేసులో ఇదే 5-6 ఏళ్ళు నడుస్తుంది. ఆ రోజు అమ్మాయిని 3 రేప్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఏమి వచ్చి మాట్లాడలేదే. ఆ రోజు మనమే పోరాడాము శిక్ష పడాలని. సో శిక్ష పడింది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈమె గ్రహించి ముందు వచ్చి రావాలి కదా. ఇప్పుడు ఏదో వచ్చి సనాతన ధర్మం అంటే ఎప్పుడు రాంది, ఈరోజు ఎందుకు రావాలా? తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. రోజుకు ఒక హత్య జరుగుతుంది, చిన్నపిల్లలు రేప్ చేసి చంపుతున్నారు, గుళ్ళో ధ్వంసం అవుతున్నాయి, ప్రతిదీ ట్రాన్స్జెండర్ మీద రేట్ అప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఉంది. మళ్ళీ నువ్వు వచ్చి ఆపచ్చు కదా. నువ్వు ఉన్నావు కదా, ముత్యాలమ్మ గుడి ధ్వంసం నువ్వు ఉన్నావు, నువ్వు ఎందుకు ఆపలేదు? నువ్వు నిజంగా నీకు చెప్తున్నా, నువ్వు నిజంగా అఘోరవైతే నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఎందుకు ఆపలేకపోయావు? శంషాబాద్లో ఉన్న అమ్మవారిని పోచమ్మ అమ్మవారి గుండు నువ్వు ఎందుకు ఆపలేకపోయాను? వీడే ఉన్నావు కదా. ఇంకోటి అయిపోయాక సో లేదు, ఎందుకు ఆపలేకపోయింది చెప్పండి అమ్మా. జనాలు ఏమో పెద్ద ఫేమస్ చేస్తున్నా చేసుకోండి, ఎవరికి పబ్లిసిటీ వాళ్ళది. మళ్ళీ నేను ఒక ప్రజల్లో నేను ఒకదానికి అడుగుతున్నాను, మళ్ళీ ఎందుకు చేయలేదు ఇవన్నీ? ఈ రోజు వచ్చి సనాతన ధర్మము, నేను కార్తీక మాసంలో అన్ని శివుని దర్శించుకుని ఆ వంతు పూజ చేస్తున్నానంటే మనం చేస్తుంది ఏంటంటే మన పూజలు చేయట్లేదా? చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి ఆమె ఒకటే పూజ చేస్తుందా? మనం చేయట్లేదా? ఆమె ఏం చేస్తుంది? పూజలు చేసుకుంటుంది, ఆమె ఏమో చేసుకుని పోతుంది. మనం చేయట్లేదా? ఆమె కంటే ఎక్కువ చేస్తున్నాం, ఆమె కంటే ఎక్కువ పోరాడుతాం, ఆమె కంటే ఎక్కువ మనం బతుకుతున్నాం. ఒక యుద్ధంలో వీరుడు చనిపోతే ఆ వీరుడి గురించి చూపించట్లేదమ్మా జనాలు. మీడియా కొంతమంది ఛానల్లో, నేను అందరూ అనట్లేదు, మీడియా మిత్రులు అంత పిచ్చ అఘోర అంటే. వీరుడు చనిపోతే ఒక్క నిమిషం కూడా మీడియాలో చూపించట్లేదమ్మా. మొన్న 3 రోజుల కిందట ట్రైన్ డ్రైవరు ఏదో మారుస్తుంటే అత్తుకుపోయి చచ్చిపోయాడు. అలాంటి వాళ్ళ గురించే చూపించట్లేదు. మొన్న 3 రోజుల కిందట ఒక బాబు నీళ్ళలో పడి చనిపోయింది. అలాంటి వాళ్ళ గురించి చూపించట్లేదు. చిన్న పాపని 9 నెలల పాపని రేప్ చేసి చంపేసి అలాంటి వాళ్ళ గురించి చూపించట్లేదు. మళ్ళీ మీడియాకి ఏం కావాలి? కాంట్రవర్సీనే కావాలా? మళ్ళీ తెలంగాణ ఆంధ్రాలో ఇన్ని జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు మీడియా చూపించట్లేదు? ఆడ శంషాబాద్లో పోచమ్మ గుడి ధ్వంసం అయిపోయి ఒకటే ఛానల్లో టెలికాస్ట్ అయింది. మిగతా ఛానల్ వాళ్ళు ఎందుకు రావట్లేదు? ఎందుకు చూపించట్లేదు? ఎందుకు అమ్మవారు ఇలా జరుగుతుంది ఎందుకు రావట్లేదు? అఘోర దొమ్మింది, అఘోర తగ్గింది, అఘోర గాయమైంది, అఘోర పాదయాత్ర చేసింది, అఘోర ఆత్మార్పణ, అఘోర తగ్గింది. ఇదేనా మీకు కావాల్సింది? అంటే అన్ని అలా లేదు, అన్ని మాత్రమే ఉన్నాయి. అంటే కొన్ని ఛానల్స్ అలా ఉన్నాయి. అదే అంటున్నా కదా నేను, మీరు చూసుకోండి. నేను అందులో అన్నట్లే కొంతమందిని. మళ్ళీ మీడియా ఎక్కడ పోయిందండి ఈ రోజు అడుగుతున్నా. ఆమెను ఫోకస్ చేసేసరికి చేసుకోండి. మళ్ళీ ఇదే ఫోకస్ మళ్ళీ ఏమి ఎందుకు ఆపలేకపోయింది? మీకు తెలుస్తుంది కదా, ముందే తెలుస్తుంది కదా ఇక్కడ ఏదో జరిగిపోతుంది. మళ్ళీ అప్పుడు వచ్చి కాపాడచ్చు కదా. కాళహస్తిలో నువ్వు బట్టలు వేసుకోమ్మా అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నగ్నంగా వస్తే బట్టలు వేసుకోరమ్మా అంటే నువ్వేనా నాన్న బట్టలు వినిపిస్తే ఎట్లుంటుంది? బాధ అనిపిదా? కట్టుకోమ్మా అన్నారు. నువ్వు పెట్రోల్ వేసుకుంటే
ఎక్కడ ఆమె సనాతన ధర్మం కాపాడుతుందమ్మా. ఇన్నాళ్ళు లేనిది ఈమె వచ్చి ఏంది. సో చాలా మంది నమ్ముతారేమో, నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ట్రాన్స్ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ అందరూ ఆమె వైపు ఉంటారు, నువ్వెందుకు ఒక వైపు. సో నాకు నచ్చలేదు, నాకు అనిపించట్లేదు. సో నిన్ను ముక్కుతా, నేను ఆడదానికి నిన్ను ముక్కుతా. భూదేవంతా ఓపిక ఉంటుంది మీ ఆడవాళ్ళకి కానీ కొంతమందికి కానీ. సో ఆమెలో నిజంగా నాకు కనబడితే నేను బరాబర్ ముక్కుతా అంటున్నా కదా. ఏదైతే శంషాబాద్ లో హనుమాన్ ఆలయంలో కొన్ని నవగ్రహాల విగ్రహాల ధ్వంసం చేశాయో అక్కడికి వచ్చింది, పూజలు చేసింది. ఎవరో కొంతమంది తనని చూసి నవ్వారు అని వాళ్ళ మీద అదే పాయింట్, నేను ఇప్పుడు అదే అంటున్నా, మీరు కూడా అదే పాయింట్ తీసుకుంటున్నారు. కానీ చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తారు ఇట్లా అని మీరే వాటిని కవర్ చేసాము, వీటిని కవర్ చేసాము. మేము ప్రతి ఒక్క ఖచ్చితంగా లేదు ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ లేకపోతే ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఆర్టీవీ అనేది ముందు ఉంటుంది. ఓకే, సూపర్ తల్లి. అందులో భాగంగానే ఇక్కడ ఈవిడే అసలు ఎందుకు వచ్చింది అనే దాని మీదనే వెళ్ళామే తప్ప ఆవిని షో చేయాలి లేకపోతే ఆమెని పెద్ద సెలబ్రిటీ చేయాలన్న ఇదిలో అయితే మేము వెళ్ళాం. మా ఆర్టీవీ ఎప్పుడు ఆ విధంగా ఉండదు. ఆ రోజు కూడా తను అక్కడికి ఎందుకు వచ్చింది, అసలు తన ఉద్దేశం ఏంటి, అంటే ఆత్మార్పణ అంటుంది, ఏంటి అని చెప్పి మాట్లాడి కనుక్కోవడానికి వెళ్ళామే తప్ప వేరే ఉద్దేశంలో కాదు. మరి ఆ రోజు కూడా ఎవరో తనని నలుగురు చూసి ఎగతాళి చేశారు అంటూ బాధపడింది. తను గనక నిజంగానే పవిత్రంగా బట్టలు వేసుకొని ఉండుంటే ఎవరు ఎగతాళి చేసేవారు కాదు కదా. మరి దాని గురించి ఏమంటే నేను అది వినలేదు, అది చూడలేదమ్మా. నేను అది చూడలేదు, ఏదో చూసినట్టున్నా కానీ. సో అక్కడ నేను అదే అంటున్నా కదా, 10 మంది నచ్చచ్చు 10 మంది 4 మాటలు అంటారమ్మా. ఆడదానికి అనట్లేదా, కొంత చీర కట్టుకునే అని అనట్లేదా, మాకు అనట్లేదా, ప్రతి ఒక్కరికి అంటారమ్మా. తను ఉన్నది అలాగే కాబట్టి నేను ఆమె అనట్లేదు, చాలా మందిని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కామెంట్స్ చేస్తానే ఉంటారు. అవును, అది ఆమె ఇష్టం. ఇంకా దాన్ని కూడా ఆమె మొండి పట్టుకొని కూర్చుంది అక్కడ. అక్కడే కూర్చొని మళ్ళీ ఆత్మార్పణ అది ఎందుకు, ఈమెకు పిచ్చి చాలా ఉంది. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఉంటే నిజంగా కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం జాయిన్ చేసి మైండ్ సెట్ చేసిన తర్వాత వదలండి. నిజంగా నేను ఒకటే అంటాను, నిజంగా నువ్వు అఘోరావే అయితే గిన పాటించు. నాకైతే మీకు అనిపించచ్చేమో అఘోరా అని, లేదు నాకు అనిపించదు. చాలా మందికి తెలుసు అఘోరా ఆమె కాదు అని, నాకు ఎంతమందికి చెప్పారు. కానీ ఎవరు మేడం ముందు వచ్చి ఒప్పుకోరు, ఆమెకి సపోర్ట్ చేయని. ఎంతమంది మనం బుర్రడి వాళ్ళని చూసాము. ఇది కూడా కొన్నాళ్ళు అంతే, అంటే కొన్నాళ్ళు ఉండి ఇదైపోతుంది. నిన్నాళ్ళని మీడియా ఛానల్లో ఫోక్ ఎక్కడుందా, నీకు రేటుకి తగ్గిపోయింది, ఇంకా ఏం లేదు. ఇంకా కొత్తలో కంటెంట్ ఇచ్చినారు. అఘోరాలు ఎక్కడైనా ఇస్తారా? ఇవ్వరు. అన్నం తింటుంది కూడా తీసుకుంటుందా? అఘోరాలు తీసుకోరు. ఇవన్నీ ఫేమ్ కోసము. సో వెనుకల నుంచి ఎవరున్నారో నాకు తెలియదు. సో నేను నా ఈ పోరాటంలో నేను చనిపోయినా, నన్ను చంపేసిన దేశం కోసం. మీకు వస్తున్నాయి బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి, ఏమని వస్తున్నాయి మీకు? ఇవ్వద్దు, ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తావు? దేని మీద? అఘోరా మీద. అఘోరా మీద అంటే అఘోరా చేపిస్తుందా లేకపోతే నాకు తెలియదు. ఏమో నేను అదే అంటున్నా, వెనుకల నుంచి ఎవరున్నారో నాకు తెలియదు కదా. వెనుకల ఫోన్లు కాల్స్ ఏమంటున్నారు ఫోన్ చేసి మీకు? అదే అఘోరా గురించి అందరూ మేము ఒకవైపు ఉంటాం, నువ్వెందుకు అంటే కొంతమంది బురుడి బావల వ్యాపారం దెబ్బలు తింటున్నాయి కదమ్మా. ఇలాంటి మాయలు చేసి డబ్బులు, అలాంటి బురుడీలు వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. అఘోర విషయంలో ఎందుకన్నా అఘోర విషయాలు 2 ఫోన్లు చేసి బెదిరితే వీళ్ళు 10 ఫోన్లు చేసి బెదిరించేది కదా. సో ఎక్కడ ఉంది, ఎందుకంటే వాళ్ళ మనోభావం. సో నాకే జరిగింది మోసం. ఎలా అంటే మా ఊరు అనంతపురం, మందు పెడతారు అక్కడ, 100 రకాలుగా ఉంటుంది మందు. నా ఫ్రెండ్ తీసుకెళ్తే మందుని కక్కిచ్చాం. ఆ కక్కిచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, పొడుకొడు పని బ్రష్ చేయకూడదు, 3 చెంబులు ఉప్పు నీళ్ళు తాపిస్తారు, తాపిచ్చి తమలాపాకతో కక్కిస్తారు. రియల్గా ఉంటే కుండలో పడుతుంది. సో నాకేం జరిగింది, నీకుందమ్మా అన్నారు. అమ్మ నాకుందా? రే 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 కక్కించండి అని 3 చెంబులు నీళ్ళు తాగమ్మా అన్నారు. తాగుతూ నాకు కలగా నేను ఈ విభూది ఎలా తీసాను, ఈడ పట్టుకుని నల్ల మంది పెట్టుకొని ఒక వ్యక్తి ఎవడైతే 3 చెంబులు నీళ్ళు తాగలో కూడా టక్కలు ఇట్లా వేసేసాను. నేను ఇట్లా చూసాను, ఆ మంది నా కళ్ళ ముందర పడేసాడు. ఇదిగమ్మ నీకు అన్నంలో పెట్టాడు, 300 ఇచ్చేసేయాలి. నేను దాన్ని రియల్ అని నమ్మాలా? నిజమైన మంది అయితే నా ముందర వస్తుంది, కానీ అది మోసం చేసిన మంది చేతిలోంచి వస్తుంది. ఇలాంటి జరుగుతున్నాయి, ఇప్పుడే జరుగుతున్నాయి. సో అలా మీరు కూడా అంటే క్లారిటీ చెప్పాను. నేను తాగుతుంటే లేదు, ఇక్కడ నుంచి టక్కన కుండలు వేస్తారు అంటే అది నిజమైన నాకు నోట్లో నుంచి మందు పడిందా లేకపోతే వాడేసిన మందు? సో ఇక్కడ ఎక్కడుంది రియల్ గా? మోసమే కదా. సో నాకు ఒకదానికి మోసం చేస్తే ఎంతమంది చేయాలా? నేను నిజంగా
నా తాళి మీద ఒట్టే చెప్తున్నాను, అబద్ధం చెప్తే నేను అట్లానే ఇదే కావాలా, నాకు పుట్టగొత్తలు, నాకు అన్నం పుట్టకూడదు నిజంగా. అయితే ఇందాక మనం అఘోరి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి అఘోరి కనుక వస్తే మీ ముందుకు వస్తే మీరు ఏమని ప్రశ్నిస్తారు? నేను ఇలానే మాట్లాడతా. ఏం అడుగుతారు అసలు? నేను ఇలానే అంటా, నువ్వు నా దృష్టిలో కాదు. సో అయితే నేను బరాబర్ నేను బ్లెస్సింగ్స్ నాకు కావాలా, 10 మంది బ్లెస్సింగ్స్ కావాలా. సో టిప్ టాప్ షో లాగా ఇలా చేసి నేను ఒప్పుకొని అఘోరా కూర్చున్నా ఇలానే. సో నేను ఒకటే అంటున్నాను, అఘోరాకి నా దమ్ము ఉంటే మీ ఛానల్ వాళ్ళు కానీ ఏ ఛానల్ కానీ పెట్టండి, డిబేట్ పెట్టండి. అసలు తను మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తుంది కదా. మళ్ళీ తగ్గినా తుమ్మినా మీడియా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారమ్మా? అది సపోర్ట్ అనేది కాదు. అవును, వైరల్ చేస్తున్నారు వీడియో. అంతకంటే కాదు, ఒక ఛానల్ ఏమో అమ్మ రాత్రి 1 గంటకి ఇంకా అక్కడే స్టూడియోలో పడుకుంటారు. ఇంకతో ఒక ఛానల్ అయితే ఇంకా రాత్రి ఏదో ఒక యాక్సిడెంట్, అఘోరి ప్రస్తుతం వస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది, ఆన్ ద స్పాట్ లైవ్. అరే దేవుడా, తెలంగాణలో అత్యాచారాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఆడపిల్ల కడుపులు చేసి రేపులు చేసి చంపిస్తున్నాయి. ఇటువంటి గురించి పట్టించుకోకుండా ఇదేందిరా అని బాధ అనిపించింది. మరి జనాలు అంటే చాలా మంది మీడియా, మా మీడియా అయినా సరే అన్ని కవర్ చేస్తాం, మరి అన్నిటినీ కాదని ఈ అఘోరిది ఎందుకే చూస్తుందంటారు జనాలు? మరి కొత్తగా ఉందేమో అంటే కొత్త అంటే అన్ని కవర్ చేయడం మా తప్పు అంటారు, కానీ అన్ని మిమ్మల్ని తప్పు అని అనట్లేదు. నేను కూడా మీడియా దానే కదా, గతంలో నేను కూడా యాంకరింగ్ చేసిన నాకు. సో నేను అట్లా అనట్లేదు, కానీ కొంతమంది అలా. సో నేను అదే అంటే ఎందుకు ఇంత ఫేమస్ చేయాలా? ఎన్ని ఫేమస్ చేశారు వీడియో, దగ్గినా తుమ్మినా దెబ్బ తగిలినా. సో ఎందుకు దేశంలో ఎన్నో లేవు, చిన్నపిల్లల మీద రేప్ చేసే వాళ్ళ దగ్గర పోయి పోరాడి నేను వస్తా సొంతంగా నేను ఖర్చులు పెట్టుకొని వస్తా. అయితే చివరిగా తను అంటున్న మాట ఏంటంటే, ధర్మం కోసం, ఆడవారి కోసం, అమ్మవారి విగ్రహాల మీద జరుగుతున్న అఘాయిత్యాల కోసం నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని ఇప్పటికి రెండోసారి. ఇప్పుడు ఇంకోటి ఏమనిందంటే, నేను త్వరలో తెలంగాణకి వచ్చి ఒక వ్యక్తి పురుషంగాన్ని నడి రోడ్డు మీద కోస్తాను, ఎవరు ఆపుతారో చూడండి అని. దాని గురించి మీరేమంటారు? అదే నేను అంటున్నా, విగ్రహాల మీద నేను అదే అంటున్నా, ముందే తెలిసి ఉండాలి కదా. ఎప్పుడు రాంది ఈ రోజు వచ్చింది. మనం ఎన్నో తిండి లేక బతుకులు ఉన్నప్పుడే రాలేదు ఆమె. ఎవరు కాపాడారు మమ్మల్ని? నిన్ను నన్ను ఎవరు కాపాడారు? డాక్టర్లు కాపాడారు, తల్లిదండ్రులు పెట్టి పోషించారు. కరెక్టే కదమ్మా? ఈరోజు అన్నీ ఫేమస్ అవ్వడం కోసమే. సో ఇప్పుడు పలానా చోట పోతున్నానని ప్రతిదీ అప్లోడ్ చేస్తారు ఆమెది. అలా ఎందుకు తీసుకోవాలి? అఘోరాలు, నిజమైన అఘోరాలు అలా చెయ్యారు కదా ప్రతిదీ కూడా. అంటే అక్కడ మళ్ళీ పబ్లిక్ అంత రెడీగా ఉండాలి మీ దిగే లోపల. సో ఇదంతా పబ్లిసిటీ స్టెన్ కోసం అమ్మా నేను అనుకుంటా, నేనైతే నమ్మను. సో నిజంగా అఘోరాలు అందరూ అనట్లేదు, ఎవరైతే శక్తులు లేవనట్లేదు, కొంతమంది దగ్గర ఉండే ఎవరైతే ఇలా దొంగ లాగా ఉంటారో వాళ్ళే నేను నమ్మను. 10 మందికి నచ్చచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు. సో వాళ్ళకి నచ్చిందని నాకు నచ్చాలా ఏంటి? నువ్వు మంచినీళ్ళు తాగుతావు, నువ్వు కాఫీ తాగుతావు, నాకు కాఫీ అలవాట్లేదు, టీయే తాగాలని ఉందా ఏమన్నా? లేదు కదా. సో మరి మీ కమ్యూనిటీలో చాలా మందికి సపోర్ట్ చేయట్లేదు, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు తప్పని తెలిసినప్పటికీ కూడా అఘోరాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అది నాకు తెలియదు. మీరు ఎప్పుడు ఖండించే ప్రయత్నం చేయలేదా? నేను ఖండించే ప్రయత్నం అంటే తను చేసేది తప్పు, మీరెందుకు ఇటువైపు ఉంటారు అటువైపు ఉంటారు, రెండు వైపులా నా దగ్గరకు వచ్చి మాదిరి ఇంటర్వ్యూ ఇట్లా మా నీ గురించి ఇట్లా అట్లా. జనాలకి ఏది క్లారిటీ లేదు. సో నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో చాలా మంది నాకు 10 మందికి బ్యాడ్గా పెడితే 10 మందికి ఆమెకు సపోర్ట్, నాకు 10 మందికి సపోర్ట్గా చేస్తే ఆమె 10 మందికి పెడితే. సో జనాలకి ఏంటంటే ఇది ఒక అంతే అండి, ఎంతమందిని బాబాలని దొంగలని బయట పెట్టాము. సో ఇది కూడా ఇంకా తేలిపోతుంది, ఇంకా ఏం పెద్దగా చూడట్లేదు, కంటెంట్ కూడా ఏం లేదు ఇంకా, అంతే. మళ్ళీ కొత్తగా వస్తుంది ఎవరన్నా ఒకరు అట్లా. అంటే కొత్తగా వచ్చేంత వరకు తను ఇలానే చేస్తాను ఏమో నాకు తెలియదు. సో ఎంతమందిని చూడట్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. కానీ మీడియా కాబట్టి కొన్ని ఒప్పుకోరు, ఎవరు కొన్ని మాట్లాడరు, నేను ఒప్పుకుంటా. సో ఇది కూడా అంతే. మొత్తానికి అయితే అఘోరిని ఖండిస్తున్నారు. నేను ఎందుకు ఖండిస్తున్నాను? నేను ఆయన చెప్పిన అబద్ధాలు కొన్ని పాయింట్స్ చెప్తున్నాను అంటే నమ్మమంటారా, పూజించమంటారా? లేదు లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు. అవునమ్మా, ఎవరు చెప్పింది వాళ్ళు. అన్నం తినను అనింది, అన్నం తినింది, అది కూడా లైవ్ వీడియో. సో ఇవన్నీ ఫేమ్ కాక ఏంటి? నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడుతున్నానా తప్పని? నేనన్నా మర్యాదగా ఇలా నేను నమ్మాను, ఆమె నమ్ముతా.
ప్రియా చౌదరి మేడం గారు ఉమ్. నన్ను కౌంటర్ వేసుకున్నారు. ఏమని? ఆమె ఆ అమ్మాయి అని నేను నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, మీ దగ్గర ట్రాన్స్జెండర్ ప్రూఫ్లు ఉన్నాయా అని. ఉమ్. సో ఓకే మేడం అన్న, గౌరవంగా మాట్లాడింది ఏం అనలేదు. ఆ బిట్ని ఎంత హైలైట్ చేశారో, ఉమ్. ఆమె మాట్లాడింది నా ఫోటో వేసి, నేను మాట్లాడింది వేసి, నేనేమన్నాను, సర్జరీ కాకముందు, ఇంప్లాంట్ సర్జరీ కాకముందు ఒక వీడియో, ఫోటో, సర్జరీ అయిన తర్వాత ఒక ఫోటో, రెండు కలిపి చూడండి ఉమ్. కనిపెట్టాను, మరి మీరేం చేస్తాను అన్నట్టు. సో చాలామంది కాశీలో ఉన్న వాళ్ళు కానీ, అఘోరాలు కానీ, అమ్మాయిలు కానీ చాలామంది తప్పు అని అంటున్నారు. అసలే అఘోర కాదు అంటున్నారు. మీరు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? నేను ఎందుకు మాట్లాడతానండి, మీతో మాట్లాడతా, ప్రజలతో పోయి మాట్లాడతా, సమస్య ఉంది తిరుగుతా. ఆమెతో నాకేం పని? ఆమె ఏమైనా మంచి చేస్తుందా చెడు చేస్తుందా? ఆమె ఏదో ఫేమ్ కోసం ఆమె నాలుగు మాట్లాడి మీరే ఏదో కొంచెం డౌన్ అయిపోయి లేయాలని చూస్తుంది కానీ అంతే, అంతకుమించి ఏం లేదంటే. అంతకుమించి ఏం లేదంటే నేను కరెక్ట్గానే చెప్పాను కదమ్మా. మీరు చదువుకున్న వాళ్ళ తల్లి, నేను చదువుకోలేదు, నాకు అంతగా ఏమీ తెలియదు. తెలిసిందే అనట్లేదు, తెలిసిందే నేను చెప్తున్నా అంతే. మొత్తానికైతే అఘోరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తుంది. చిన్నపిల్లల నుంచి చాలా మందికి తెలిసిన ఆవిడే అని చెప్పచ్చు. మరి తర్వాత ఏం చేస్తుందనే చూడాలి. మరి అంటే మీడే వాళ్ళకి కావాల్సిన అవసరం నాకు లేదు కదా. నాకేంటి, నా వరకు ఏందని నేను పోరాడతా. మొత్తానికి అయితే చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.